ఈ క్వశ్చన్ అనేది రీసెంట్ గా జరిగిన ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ లో అడగడం అయితే జరిగింది. ఒకసారి క్వశ్చన్ ఏంటో చూద్దామండి. ద రైట్స్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టర్మ్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్స్, ఫౌండేషన్ రైట్స్, లీగల్ రైట్స్ అండ్ ఎకనామిక్ రైట్స్ అంటున్నారు. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి 3 టైప్స్ ఆఫ్ రైట్స్ మెన్షన్ చేశారండి. ఒకటి ఫండమెంటల్ రైట్స్, సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రైట్స్, థర్డ్ వన్ వచ్చేసి ఆర్డినరీ రైట్స్ అంటారు. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 3 లో మెన్షన్ చేసిన వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు. రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ పిలవడం అయితే జరుగుతుంది. ఏవైతే రైట్స్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ పార్ట్ 3 భాగం 3 లో కాకుండా వేరే చోట మెన్షన్ చేస్తే అవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ప్రాపర్టీ ఉంది. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో ముందు ఉంది, ఇప్పుడు వచ్చేసి దాన్ని వచ్చేసి లీగల్ రైట్ చేయడం అయితే జరిగింది. అదే రైట్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పుకోవచ్చు. రైట్ టు రిజిస్టర్స్ ఇన్ ది ఓటర్స్ లిస్ట్, అదేంటి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పుకోవచ్చు. అంటే పార్ట్ 3 లో మెన్షన్ చేయలేదు, అవుట్ సైడ్ ఆఫ్ పార్ట్ 3 లో మెన్షన్ చేసే వాటిని కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆర్డినరీ రైట్స్ అంటే పార్లమెంట్ ఒక సాధారణ చట్టం చేసి సింపుల్ మెజారిటీతో పాస్ చేసి ఏదైనా ఒక లా తీసుకొస్తే ఆ లా నుంచి వచ్చే రైట్స్ అన్నిటిని కూడా మనం ఆర్డినరీ రైట్స్, సాధారణ హక్కులు అని పిలవడం అయితే జరుగుతుంది. మెటర్నరీ రిలీఫ్ యాక్ట్ అవ్వచ్చు, ఎంజీ నరేగా అవ్వచ్చు, ఇవి వచ్చేసి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, పార్ట్ 3 అంటున్నాడు. పార్ట్ 3 అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, ఫండమెంటల్ రైట్స్ మనకు వచ్చేసి ఓకేనా పార్ట్ 3 లో మెన్షన్ చేశారు. ఇక్కడ చాలా మంది కూడా ఏమనుకుంటారంటే లీగల్ రైట్స్ అనుకుంటారండి, చట్టపరమైన హక్కులు అనుకుంటారు. ఈ ఫండమెంటల్ రైట్స్ ఒకటి, కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఈ రెండు కూడా మనకు వచ్చేసి లీగల్ రైట్స్ అనే చెప్తారు. కాకపోతే వాడు ఎక్స్పెషల్ గా పార్ట్ 3 అని మెన్షన్ చేశాడు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.